విశ్లేషణ ఇంకో వైపు వినిపిస్తా ఉంది. మీ అంచనాలు ఏంటి సార్? ఎట్లా ఉంది? ఇప్పుడు అమెరికాలో మీడియాలో వచ్చినటువంటి వార్తలు విశ్లేషణల ప్రకారం సార్ 1,10,00,000 మంది ప్రపంచం అంతటి నుంచి అక్రమంగా ఉన్నటువంటి వాళ్ళను ఉన్నారు అనేటువంటిది ఒక అంచనా. అంతకుముందు 1,20,00,000 ఉన్నారట, ఇప్పుడు 1,10,00,000 మంది ఉన్నారని అంచనా. గతంలో రిపబ్లికన్స్ ఉన్న డెమోక్రాట్స్ ఉన్న అధికారంలో ఇలాంటి వాళ్ళని చూసి చూడనట్లు వదిలేశారు. ఎందుకు అంటే వీళ్ళ చేత చాలా తక్కువ వేతనాలకి పనిచేయించుకోవడానికి అక్కడ వ్యవసాయంలో కావచ్చు, లేదా పరిశ్రమలు చిన్న చిన్న సంస్థల్లో కావచ్చు, దానికి అవకాశం ఇచ్చారనేటువంటిది ఒక వాస్తవం. అయితే అమెరికాలో మారినటువంటి పరిస్థితులు, నిరుద్యోగము లేదా ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం, లేదా వేతనాలు తగ్గిపోవడం, ఇట్లాంటి వేరియస్ రీజన్స్ తోటి ఇలాంటి వాళ్ళ పట్ల వ్యతిరేకత అనేటువంటిది స్థానికంగా ఉన్నది. వీళ్ళల్లో ఎక్కువ భాగం అంటే ఒక్క మెక్సికో నుంచే 48 లక్షల మంది ఉన్నారని, తర్వాత స్థానంలో ఎల్ సాల్వడార్ నుంచి ఉన్నారని, మూడవ స్థానంలో భారతీయులు పూ రీసెర్చ్ సర్వే సంస్థ చెప్పిన దాని ప్రకారం 7,25,000 మంది భారతీయులు ఇల్లీగల్ గా ఉన్నారనేటువంటిది ఒక అంచనా. మరి మనం చెప్పుకుంటున్నటువంటి 20,000 లేదా 18,000 అనేటువంటిది మరి ఇది ఎట్లా వచ్చింది ఏంటనేటువంటిది వెరిఫై చేసుకోవాలి. దాన్ని కూడా ప్రభుత్వం కూడా చూడాలి. అయితే చైనా వాళ్ళు 25,000 మంది ఉన్నారని కూడా వచ్చింది. అందుకని ఇది ఈ ఈ విధమైనటువంటి ఇప్పుడు మన సుబ్బారావు గారు చెప్పినట్టు ఇటువంటి వాళ్ళు పనిచేసేటువంటి కేంద్రాలు కావచ్చు, లేదా దుకాణాలు కావచ్చు, ప్రాంతాల మీద దాడులు చేసినప్పుడు ఇంకా పెద్ద మొత్తంలో గనక ఇటువంటి వాళ్ళందరూ పట్టుబడి లేదా గుర్తింపబడితే వీళ్ళందరినీ ఏ విధమైనటువంటి పునరావాసం కలిగిస్తారు, లేకపోతే ఇది ఒక పెద్ద సమస్యగా మారేటువంటి అవకాశం ఉందనేది నా అభిప్రాయం. అందువలన కొంతమంది అంటే అవాంఛనీయ కార్యకలాపాలకు పాల్పడేటువంటి వాళ్ళని, లేకపోతే క్రిమినల్స్ గా ఉన్నటువంటి వాళ్ళని, ఇట్లాంటి వాళ్ళని సరే అసలు మామూలుగానే ఏ దేశం కూడా ఇప్పుడు మనం కూడా చూస్తున్నాం కదా, నిత్యం బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చినటువంటి వాళ్ళని పంపించాలనేటువంటి డిమాండ్ అది డిఫరెంట్ రీజన్స్ తోటి జరుగుతూ ఉంది. అదే విధంగా ఇప్పుడు అమెరికాలో జరుగుతున్నటువంటి పరిణామాలను చూసినప్పుడు మరి ఆ పూ సంస్థ చెప్పినటువంటి దాని ప్రకారం 7,25,000 అయినా కానీ, లేదా అందులో 50% అయినా కానీ ఇది పెద్ద మొత్తంలో తిరిగి రావాల్సినటువంటి సంఖ్య ఇది. అందువల్ల మరి ఇండియన్ గవర్నమెంట్ 18,000 మందో 20,000 మందో తీసుకున్నప్పుడు హ్యాండ్ కప్స్ అనేటువంటిది అది అమానుషం. హ్యాండ్ కప్స్ వేయకూడదు, అవసరం లేదు. ఎందుకంటే విమానం ఎక్కి పంపించిన తర్వాత హ్యాండ్ కప్స్ ఏముంటాయి, అందులో విమానంలో అవాంఛనీయమైనటువంటి చర్యలకు పాల్పడతారని అనుకుంటే అది వేరు. అందువలన అది సమస్య కాదు. ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళని ఏం చేయబోతున్నారు అనేది ఆందోళన కలిగించేటువంటి అంశం. దాన్ని ఇండియన్ గవర్నమెంట్ ఆ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఏదో ఒక విధమైనటువంటి పునరావాసం, అయితే ఇప్పుడు అటువంటి పునరావాసానికి ఏమి కూడా మన గవర్నమెంట్ హామీ ఇవ్వలేదు. వాళ్ళని మేము వెనక్కి వస్తే తీసుకుంటాం, మా సిటిజన్స్ గా మేము తీసుకుంటాం అని చెప్పింది తప్ప వాళ్ళు ఏం చేస్తారనేటువంటిది గవర్నమెంట్ ఎక్కడ చెప్పినట్లు నేనైతే చదవలేదు. సరే, ఏమైనప్పటికీ దేశం ఇంత పెద్ద దేశంలో 7.5 లక్షల మంది ఆయా సమాజాల్లో ఫ్యామిలీస్ లో మళ్ళా తిరిగి కలవడం, లేకపోతే ఉపాధి చూసుకోవడం అనేటువంటి పెద్ద సమస్య కాదు. కానీ వీళ్ళని ఎట్లా పంపిస్తారనేటువంటిది మాత్రం ఆసక్తిగా మారిందనేది నా అభిప్రాయం. రైట్. పాపారావు గారు సార్, నమస్తే. నమస్తే అండి. సార్, ఏం చెప్తారు? ఈ నెల 13న ప్రధాని మోదీ ట్రంప్ కూడా భేటీ అవుతున్నట్టుగా తెలుస్తోంది సార్. ఎట్లా ఉండబోతోంది అంటే, గతంలో ప్రమాణ స్వీకారానికి కూడా మోదీ వెళ్ళారు. సో ఈసారి మాత్రం ఆ విధంగా వెళ్ళిన పరిస్థితి లేదు.